అంటే ఎప్పుడూ పితృపక్షాల్లో కాదు, మామూలుగా అమృత తిథి రోజు చేసినప్పుడు. తల్లికి చేస్తే తల్లి, ఆవిడ అత్తగారు, ఆ అత్తగారికి అత్తగారిని ముగ్గురిని వరుసలో పిలుస్తారు. అలా మృతతిథి చేసినప్పుడు 3 వరుసలుగా 3 తరాల వాళ్ళకి కూడా పిండ ప్రదానం చేసి శ్రాద్ధకర్మ చేస్తారు. అయితే ఇక్కడ ఈ పితృపక్షాల్లో చేసినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు చేయటం ఉండదు. ఈ పితృపక్షాల్లో ఏదో ఒక రోజు వాళ్ళ మృతతిథి కానీ, వీలు కాకపోతే ఏదో ఒక తిథి, ఆ మృతతిథి కానప్పుడు శుక్రవారం కానీ, మంగళవారం కానీ, సప్తమి కానీ, వాళ్ళ జన్మ నక్షత్రం కానీ కాకుండా, ఏకాదశి కాకుండా చూసుకోవాలి. మిగతా రోజుల్లో చేయాలి. అయితే ఆ రోజు ఎవరెవరికి చెయ్యాలి? ఒక వ్యక్తి తన తల్లికి, తండ్రికి కూడా అదే రోజు. తల్లికి అదే రోజు, తండ్రికి అదే రోజు, ఆ తర్వాత వాళ్ళ తాతగారు, ఇప్పుడు 3 వరుసలు చెప్పుకున్నాం కదా, అలా వాళ్ళే కాకుండా వాళ్ళ గురువులు, అంటే మనకి ఉపదేశం చేసినటువంటి మోక్ష గురువులు ఉంటారు, అలా గురువులు, వాళ్ళ పెద్దనాన్నలు, చిన్నాన్నలు, మేనత్తలు, మేనమామలు, తాతగారు, ఇలా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గరి బంధువర్గం, ఎవరెవరికి చేయడానికి అర్హత అని మనకి శాస్త్రం చెప్తోందో వాళ్ళందరికీ కూడా అదే రోజు చేస్తారు. అందుకని పితృపక్షాల్లో ఎంతోమందికి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరెవరు కర్మ చేసి ఉన్నారో, దిక్కు లేని వాళ్ళకి ఎవరైనా కర్మ చేసి ఉంటారు, దిక్కు లేకుండా పోయినటువంటి స్నేహితులు ఎవరైనా ఉండి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు అలా వాళ్ళ పెద్దవాళ్ళకి సంబంధీకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పితృపక్షాల్లో వాళ్ళ మృతతిథి రోజు కానీ, మృతతిథి కాకపోతే మిగతా రోజుల్లో కానీ చేయవచ్చు. అయితే మహాలయ పక్షాల్లో చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో చెయ్యలేకపోతే ఏం చెయ్యాలి? పక్షం రోజుల్లో కూడా కొంతమందికి వీలు కాకపోవచ్చు. వీలు కానప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఏమైలో జాతా శౌచం, మృతా శౌచం అయినా చనిపోవడం వల్ల కానీ, పుట్టడం వల్ల కానీ పురుడు లాంటిది వచ్చిందనుకోండి, అలాప్పుడు ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే సందేహాలు ఉండవచ్చు. అయితే మనకి ధర్మసింధులో కనిపించేటువంటి విషయం ఏమిటంటే, ఈ అమావాస్యలోపు వీలు కాకపోతే